హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. మొత్తం మీద ఈ 2024లో ఫస్ట్ ఫుల్ డే వ్లాగ్ ఇదే అవబోతుంది. January 1st రికార్డ్ చేశాను, కానీ జస్ట్ చిన్న క్లిప్పింగ్ అయితే రికార్డ్ చేశాను అనమాట. సో ఈ రోజు వచ్చేసరికి షూట్ డే అయితే చూపించబోతున్నాను. ఈరోజు Jan 6th సాటర్డే అండి. యాక్చువల్లీ బయట ఆఫర్స్ మాకు బాగా ఉన్నప్పటికీ ఇంకా వీరు గారికి ఒక పక్కన కుదరదు, అండ్ లక్కీతో బయటకు వెళ్ళడం అంటే ఒక సాహసంలా ఉంటుందన్నమాట. అందుకనే చాలా వరకు ఆఫర్స్ అయితే మేము రిజర్వ్ చేస్తున్నాం. బట్ ఒక బ్రాండ్కి అంటే ఒక షాప్కి మాత్రం మేము ప్రామిస్ చేసాం మంత్లీ కూడా చేస్తామని. బట్ అలా అయితే వెళ్ళడం లేదు. ఇప్పుడు ఏంటంటే పండగ సీజన్ కదా, చాలా మందికి యూజ్ అవుతుంది అనేసి మళ్ళీ వాళ్ళైతే ఇన్వైట్ చేశారు. సో దట్ ఈస్ వై వెళ్ళబోతున్నాం. లక్కీ నిద్రలేచాడు. యాక్చువల్లీ నైట్ వచ్చేసరికి లక్కీ మంచం పైన పడుకుంటాడు, అండ్ మార్నింగ్ టైం లేచిన తర్వాత 6 o'clock ఆ టైంలో ఇలా ఉయ్యాల్లో అయితే వేసేస్తాం అనమాట. లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు, అండ్ నేను వచ్చేసరికి ఇక్కడ కూర్చుని హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇట్స్ బికాస్ లక్కీ ఎంతసేపు పడుకుంటే అంత మంచిది. ఆఫ్టర్నూన్ మళ్ళీ వాడికి స్లీప్ టైం వచ్చేసరికి షూట్ కంప్లీట్ చేసుకోవాలన్నది మేము ప్లాన్లో అయితే పెట్టుకున్నాను. అండ్ లక్కీ ఫుడ్ కూడా అయితే అక్కడ ఆల్రెడీ కుక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. వీరు గారు వచ్చేసరికి మొత్తం కెమెరా సెటప్ మొత్తం సర్దేస్తారు. కెమెరా బాధ్యత మొత్తం వీరు గారిదే. అండ్ లక్కీ రైస్ అయితే కుక్ అయిపోయింది. ఈరోజు పప్పు అండ్ యాజ్ వెల్ రాడిష్ రెండు కలిపి అయితే కుక్ చేసా. బేబీస్ తో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిందే టైం, అవతల చెప్పింది కాదు. అది మాత్రం బాగా అర్థమైంది మనకి. బేబీ వచ్చిన తర్వాత ఏది అనుకున్న టైంకి వెళ్ళలేకపోతున్నామా. లక్కీ ఆమన్నమ్మా. హలో, ఈరోజు మీ ముందుకి ఇంకొక బేబీ కేర్ వీడియోతో అయితే వచ్చేసాను. జనరల్లీ మన బేబీస్తో ఆ మెస్ ఫ్రీ నైట్స్ కోసం డైపర్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉంటాం. అదే రీయూజబుల్ డైపర్స్ అయితే మనకి ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అయితే ఉంటుంది, అండ్ అవి కూడా ఏంటంటే మంచి అబ్జార్బెన్సీతో అయితే ఉంటే మరి కాస్త బాగుంటుంది. జనరల్లీ ట్రెడిషనల్ మెథడ్లో మనం క్లాత్స్ అన్నవి బేబీస్కి యూజ్ చేస్తూ ఉంటాం, కానీ దానివల్ల వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ అయితే ఉంటుంది అనమాట. సో అట్లా కాకుండా మనకి ఇలా రీయూజబుల్ క్లాత్ డైపర్స్ అన్నవి వస్తున్నాయండి. నేను ఇప్పుడు మీకు ప్రజెంట్ చేస్తుంది వచ్చేసరికి లవ్లాబ్ బ్రాండ్లో న్యూగా లాంచ్ అయిన ఈ రీయూజబుల్ క్లాత్ డైపర్. ఇది వచ్చేసరికి బ్యాంబూ చార్కోల్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది మీ బేబీ ఒక ఏజ్ 3 months దగ్గర నుండి టాడ్లర్ ఏజ్ వరకు, అంటే ఒకటి మనం తీసుకున్నాము అంటే అది లాంగ్ రన్ లో కూడా యూజ్ అవుతుంది. ఎలా ఈ స్మాల్ సైజ్ పెద్ద వాళ్ళకి యూజ్ అవుతుంది అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అడ్జస్టబుల్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీ బేబీ గ్రోత్ అయినా దీన్ని ఇక్కడ వరకు కూడా మనం ఎక్స్టెండ్ చేసి పెట్టుకోవచ్చు. సో బేబీ గ్రోత్ తో పాటు ఇవి కూడా అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇంతకీ ఇది ఎలా బెస్ట్ అనేది మీకు అయితే చెప్తాను. సో ఫస్ట్లీ దీనిపైన ఇలాంటి ఫంకీ ప్యాటర్న్స్ అయితే చాలా వస్తాయి. నేను ఇది అయితే చూస్ చేసుకున్నాను. ఇంకా వేరే అదర్ ప్యాటర్న్స్ కూడా అయితే ఉన్నాయి. ఫస్ట్లీ దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నట్టయితే దీని లోపల లైక్ మనకి ఈ క్లాత్ డైపర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి అబ్జర్బెన్సీ అనేది బెస్ట్ గా ఉంటుంది. సో ఏంటంటే మన పిల్లల్ని ఎక్కడా కూడా వెట్నెస్ అనేది లేకుండా కరెక్ట్ గా ఇదైతే వర్క్ చేస్తుంది అనమాట. సో దీని లోపల మనం ఫిట్ చేసేస్తాం. జస్ట్ ఏం లేదు, ఇలా ప్లేస్ చేసేసుకోవడమే. చాలా సాఫ్ట్ మెటీరియల్ తో వస్తుంది కాబట్టి మన బేబీకి స్కిన్ కూడా ఎక్కడ ర్యాషెస్ అవి కలిగించకుండా అయితే ఉంటుందండి. దాంతో పాటు ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి ఇలా గార్డింగ్ లాగా మనకి ఎలా అయితే డైపర్స్కి వస్తాయో అలాగే వస్తుంది అనమాట. సో ఇదేంటంటే లీక్ ప్రూఫ్ గా ఉంచడానికి బాగా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవి 2 layers అయితే వస్తున్నాయి. సో డబుల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అనమాట, ఎటువంటి లీకేజెస్ స్టైన్స్ అవి లేకుండా. ఇది వచ్చేసరికి క్లాత్ డైపరే, కానీ మీకు బయట నుండి చూసుకున్నట్టయితే ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. సో దట్ ఏంటంటే ఎలాంటి లీకేజెస్ స్పిల్స్ అన్నవి బయటకు అవ్వకుండా ఉంటుంది. మీరు డే టైం అండ్ యాజ్ వెల్ నైట్ టైం కూడా మీ బేబీకి ఇదైతే వేసేయచ్చు. క్లీనింగ్ వైజ్ చూసుకున్నా చాలా ఈజీగా దీన్ని అయితే వాష్ సైకిల్లో అయినా వేసేయచ్చు, లేదంటే హ్యాండ్ వాష్ అయినా చేసుకోవచ్చు. మనం ఆర్డర్ చేసినట్టయితే కేవలం దీంతో ఒకటే వస్తుంది, కానీ ఈ మధ్యలో ఉండే ఈ క్లాత్ డైపర్స్ అనేవి మల్టిపుల్ గా కూడా మనం ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఉన్నాయన్నమాట. ప్యాక్ ఆఫ్ 3, 5 అట్లా అయితే ఉన్నాయి. డెఫినెట్లీ క్లాత్ డైపర్స్ అనేవి గేమ్ చేంజెస్ అని చెప్పచ్చు. సో ఇవి మనకి లవ్లాబ్ వెబ్సైట్ లో అండ్ అలాగే అమెజాన్ లో కూడా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను. వన్స్ మనం తీసుకున్నామంటే మన బేబీతో పాటు చక్కగా ఎనీ ఏజ్ వరకు ఇదైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. వెరీ అఫోర్డబుల్ అండ్ కాస్ట్ కటింగ్ కూడా. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి, డూ చెక్ ఇట్ అవుట్. మొత్తం పెట్టిన బట్టలని కింద పడేసి. లక్కీ రే ఏం చేస్తున్నారు ఇక్కడ?
మొక్క మీద గుద్దుడా చూసుకో. నేను కూడా అయితే రెడీ అయిపోయాను. సో నాకు నచ్చిన ఈ పింక్ కలర్ డ్రెస్ లో అయితే రెడీ అయ్యాను అనమాట. యాక్చువల్లీ 11కి స్టార్ట్ అవుతాం అన్నది 11:30కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అదిగోండి. మనం ఉంటామని చెప్పలేదు, షూట్ కన్ఫర్మ్ చేస్తానని చెప్పారు. సో కాదు 11కి అని అన్నాం, బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ డిలే అనమాట. ఎనీవేస్ ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట. సో మాక్సిమం షూట్స్ యాక్సెప్ట్ చేయకపోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనమాట. అనుకున్న టైంకి అవ్వదు, అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ సక్సెస్ఫుల్ గా అవుతుందో లేదో అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఏమాత్రం వీడికి ర్యాంకీగా ఉన్నా మధ్యలో ఆపి రావాల్సి వస్తుంది అనమాట. మెయిన్ కారణం ఏంటంటే షూట్ అయితే నేను చేయను, వాళ్ళే చేస్తారు. అదొకటి మెయిన్ రీజన్. వీరుగా జస్ట్ ఏంటంటే లక్కీతో పాటు ఉంటే సరిపోతుంది. షూట్ వీడియో తీయడానికి అక్కడ పర్సన్ ఉంటారు కాబట్టి వాళ్ళే కెమెరా ఇచ్చేస్తే వాళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట. సో ఓన్లీ పార్ట్ నేను ఈ హ్యాండిల్ చేయడం మాత్రం ఉంటది. వీడు ఊరుకుంటే ఫుల్ హ్యాపీస్. మనం మార్కెట్ ఏరియాలో ఉన్నాము. సో మనం వెళ్ళబోయే ప్లేస్ దగ్గరికి ఆల్మోస్ట్ రీచ్డ్. అదిగోండి దూరంగా పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదేనండి లొకేషన్. ఇదే మిలీనియం మార్కెట్. ఇక్కడే మనం వెళ్ళబోయే షాప్ అయితే ఉందన్నమాట. అదిగోండి అక్కడ కేసరియా కనిపిస్తుంది కదా, సో అందులో అన్నమాట షూట్. డిఫరెంట్ షాప్స్ అన్ని కూడా ఇలా పెద్ద పెద్ద మాల్స్ లో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ పార్సల్స్ అవి ఇలా డిస్పాచ్ చేస్తారు. ఇదంతా వేరే ప్రపంచంలో ఉంటది చెప్పాలంటే. ఎంతెంత పార్సల్స్, ఎంత బిజినెస్ అవుతుందో. మనం ఇక్కడికి వచ్చామంటే ఇంకా పిలుస్తూనే ఉంటారు లోపలికి. రండి మా షాప్కి రండి, మా షాప్కి రండి, మా దగ్గర అంటే మా దగ్గర కానీ. సో మనం పైకి అయితే వచ్చేసాము. చూసారా పైన చూస్తే కింద ఎన్ని పార్సల్స్, అసలు ఎంత బిజినెస్ అవుతుందో అనిపిస్తుంది సూరత్ నుండి. అండ్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసరికి అదిగోండి కేసరియా. షూట్ అయితే జరగబోయేది ఇక్కడే. ఎప్పుడు కూడా వీడియోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తే చూడడం కాకుండా ఇలా బిహైండ్ ది సీన్స్ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియో ద్వారా జస్ట్ చూపిస్తున్నాను. ఇక్కడ షూట్కి మా కెమెరా అయితే ఇచ్చేస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర కూడా క్యామ్స్ ఉంటాయి, బట్ మా దగ్గర ఉన్న వెర్షన్ వచ్చేసరికి హై అండ్ కెమెరా అనమాట. సో అందుకని మా దాంట్లోనే షూట్ చేయించాలని అయితే ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాకు సారీస్ పైన అయితే లుక్ పడింది. ఎక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళకి బట్టలు అనేసరికి ఒక స్పెషల్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది కదా, వాటిని చూస్తూ ఉన్నాను. తాత తాత అని పిలు. ఓకే తాత. నో 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 ఆయన రాసుకున్నా తీసుకుంటావా? నో నో అక్కడ ఇక్కడ నేను బిజీ ఉన్నా, చెప్పారు కెనడా కస్టమర్ తోటి. లేదు లేదు ఏమండి హ్యాండిల్ చేయడం. ఆయన కొంచెం బిజీగా ఉన్నారా? కిచెన్ అది తాళాలు చాలా గుర్తాయి. వద్దు బాక్స్ చాలా బాగుంది. అది కస్టమర్కి వేసేస్తారు. యాక్చువల్లీ షూట్కి యాంకర్ అయితే ఉంటారు మనతో పాటు, కాకపోతే యాంకర్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంక నేనే హ్యాండిల్ చేయబోతున్నాను అనమాట. నేనైతే ప్రిపేర్డ్గా వెళ్ళలేదు, బట్ స్పాంటేనియస్గా అక్కడికక్కడ మాట్లాడడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ ప్యారల్గా వేరే షూట్ కూడా అయితే జరుగుతుందన్నమాట డిఫరెంట్ లాంగ్వేజెస్లో. హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజు మనం కేసరియా టెక్స్టైల్స్ లో చూడబోతున్నాము ఫ్యాన్సీ శారీ కలెక్షన్. సో ఇందులో మనకి 2 రేంజెస్ ఉన్నాయి. అంటే
ఒక పక్కన నా షూట్ అయితే అవుతుంది, ఇంకొక పక్కన లక్కీ అయితే ఆడుతూ ఉన్నాడనమాట. నాకు లక్కీని వదిలి వెళ్ళి కంటే కూడా నాతో పాటు తీసుకువెళ్ళిపోవడమే కొంచెం టెన్షన్ ఫ్రీగా అనిపిస్తుంది. వాడు ఎలా ఉన్నాడు ఏంటి అన్నది ఇన్నర్గా మళ్ళీ ఆలోచన స్టార్ట్ అయిపోతుంది. అదే నా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, సో హ్యాపీగా నేను కూడా షూట్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ మోస్ట్లీ వీరు గారు ఉన్నారు కాబట్టి ఇంకా అసలు చూసుకునే అవసరం లేదు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి మేము జస్ట్ 2 times వెళ్ళాం, కానీ మాకు ఏదో బాగా ఫ్రెండ్లీగా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా ఫ్రెండ్లీగా కలిసిపోతారనమాట. ఒక ఫ్యామిలీ అన్న ఫీల్ అయితే ఉంటుంది. అండ్ మన తెలుగు వాళ్ళు కూడా అయితే అక్కడ ఉన్నారు. సో ఇక్కడ జస్ట్ నా కన్సర్న్ చెప్పాను, లక్కీతో ఎక్కువ టైం నాకు అవ్వదు, కొంచెం ఫాస్ట్గా చేయాలి అనేసి. జస్ట్ 2 hours 5 videos అయితే షూట్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది. ఓకే, లాస్ట్ వీడియో దగ్గరికి అయితే వచ్చేసాము. సో దీంతో మొత్తం 5 videos అయితే మనం కంప్లీట్ చేసినట్టే అనమాట. సో లక్కీ చాలా కోఆపరేటివ్గా ఉన్నాడు. ఇక్కడ శారీస్ ఆర్గనైజ్ చేస్తున్నారు కదా వేణు గారు, సో చాలా అయితే హెల్ప్ చేశారు. ఐ డోంట్ నో మీరు వీడియో చూస్తారో లేదో, బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. కంప్లీట్ షూట్ అయితే అయిపోయింది. ఫటాఫట్ 2 అయ్యేసరికి షూట్ అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. షాప్స్ కిలోమీటర్ ఉంటుందమ్మా. మన ఇల్లు ఇక్కడైతే బాగుంటున్నాను. ఫస్ట్ టైం నేను ఈ రోడ్లో వచ్చినప్పుడు చెట్ల మధ్యన కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాం. నేను పడుకోవాలనుకున్నాను కానీ నిద్ర పట్టలేదు అన్నమాట. అలా మెసేజెస్ వస్తే చూస్తూ ఉండిపోయాను. లక్కీ మాత్రం నిద్రపోతున్నాడు. సో ఇప్పుడు ఇంకా లేపాలి. ఇట్స్ బికాజ్ జిమ్ టైం అయితే అయ్యిందనమాట. జిమ్కి అయితే స్టార్ట్ అవ్వాలి. లాస్ట్ 3-4 daysగా ఇక్కడ వెదర్ అన్నది బాగా కూల్ ఉంటుంది అనమాట. ఈవినింగ్ చల్లటి గాలి వేయడం అలా అయితే ఉంటుంది. అదిగో పెళ్లి కొడుకు వైట్ డ్రెస్. ఇదేదో సెలబ్రిటీ మ్యారేజ్ అనుకుంటాను. పెళ్ళిని మాత్రం ఇక్కడ పల్లె చేసుకుంటున్నారబ్బా. పళ్ళు కొరుకురా లక్కీ. ఆడంటే లక్కీ అంటే కొద్దిగా ఏది ఎలా ఉన్నా సరే జిమ్ మాత్రం స్కిప్ చేయకూడదు అని ఫుల్గా అయితే మేము డిసైడ్ అయిపోయాము. అందుకని జిమ్ కూడా అయితే వెళ్ళిపోయాము. ఈసారి ఫుల్ ఫోకస్ అంతా కూడా ఫిట్నెస్ పైన అయితే పెడుతున్నాం అనమాట. ఎలాగో తినే ఫుడ్ ఒక్కొక్కసారి అంత హెల్దీ ఉండకపోవచ్చు. వర్కౌట్ చేయడం వల్ల మన బాడీని డీటాక్సిఫై చేసినట్టు అయితే అనిపిస్తుంది అనమాట. పర్సనల్లీ నేను అలా అయితే ఫీల్ అవుతున్నాను. అండ్ వేరే వాళ్ళని కూడా నేను డెఫినెట్లీ వర్కౌట్ చేయమని ఎంకరేజ్ కూడా చేస్తాను. సో ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏదైనా జంక్ ఫుడ్ తినేటప్పుడు మైండ్ ఒక నిమిషం ఆపుతుందనమాట. ఇంత కష్టపడి వర్కౌట్స్ చేస్తున్నావు మళ్ళీ ఈ ఫుడ్ తినేసే ఎలా అనేసి. సో అందుకనే కొంచెం అయితే కంట్రోల్ చేసుకుంటున్నా. అలా అని చెప్పేసి మొత్తం అంతా నా క్రేవింగ్స్ చంపుకుని అయితే నేనైతే ఉండట్లేదు. నాకు నచ్చినట్టుగానే నేను తింటున్నాను. బట్ జంక్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ఫుడ్ అన్నది చాలా వరకు తగ్గిపోయింది. ఇంట్లోనే వండుకుని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ హెల్దీ కదా. ఓకే, 2 days వర్కౌట్ అయితే అయిపోయింది. లక్కీ బాయా. లక్కీ బాయ్ చెప్తావా? బాయ్ బాయ్ టుచ్చు. బాయ్ 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 చెప్తుంది. బాయ్. ఓకే చలో బాయ్ లక్కీ. చూసి బండి నడుపున ఎంచేసుకున్నాడా? ఆహా లక్కీ హ్యాండిల్ బార్ పెట్టేసుకునేంత మగాడైపోయాడు రాయల్ ఎన్ఫీల్డ్ కి. రేస్ చేస్తున్నాడే. అదేలే వాడి స్ట్రెంత్ ప్రకారం రేస్ చేస్తున్నాడు. మీరు అడిగేది మిస్ అయ్యింది ఒకటైతే చెప్తాను. సో మా హౌస్ కోసం అడుగుతూ ఉంటారు కదా ఏం చేశారు ఏంటి అని. సో రెంట్కి ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. సో మొత్తం మీద ఇన్ని రోజులకి ఒకళ్ళైతే ఫైనల్ అయ్యారు అనమాట. సో మధ్యలో కొందరు వచ్చి చూడటము, వాళ్ళు నచ్చడం నచ్చకపోవడం, ఫోన్లో కాన్వర్సేషన్స్ రకరకాలు నడిచినాయి. బట్ ఫైనల్లీ ఒక మంచి ఫ్యామిలీకి అయితే మేము రెంట్కి అయితే ఇచ్చామన్నమాట. మేము ఇక్కడ ఉన్నప్పటికీ మా ఇంటిని మిస్ అవ్వకుండా కాస్త చూసుకుంటున్నాం. అంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా, సో అందులో చూస్తూ ఉంటాం అనమాట. దానివల్ల కొంచెం మిస్ అయిన ఫీలింగ్ కొంచెం తగ్గుతుంది, ఏదో దగ్గరుండి చూస్తున్నట్టు. నేను ఎలా చూస్తాను అన్నది మీకు చూపిస్తాను చూడండి. అలెక్సా ఓపెన్ క్యామ్ 1. ఓకే. సో ఇక్కడ సీసీ కెమెరాలో ఉన్న దాని ద్వారాగా ఇంటిని కొంచెం మిస్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాం.
ఇప్పుడు ఏంటంటే రెంట్కి ఇచ్చేసాం అనుకోండి, మొత్తం సీసీ కెమెరా యాక్సెస్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అనమాట. ఏదైనా మిస్ అయ్యేది ఉంటే ఇక్కడ నుండి ఇంకా అక్కడ చుట్టుపక్కల ఏమవుతుందో ఏంటి ఏం చూడడానికి ఉండదు కదా. ఇప్పుడు బాగా మిస్ అయిన ఫీలింగ్ ఇప్పుడు వస్తుంది. అదిగోండి లైట్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి కదా, అందుకే బ్లాక్ అండ్ వైట్ మోడ్లో అయితే వస్తుంది. సో ఇలా చూసుకుంటూ ఉంటాను అనమాట ఎలా ఉంది ఏంటి అని. ఎవరు ఉన్నారా? ఎక్కడ? కెమెరా దీని ద్వారాగా కదపచ్చు కదా. యాక్చువల్లీ అటువైపు ఎవరైనా ఉంటే మాట్లాడచ్చు కూడా. క్యామ్ 1 అని ఎందుకన్నానంటే క్యామ్ 2 వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నది క్యామ్ 2, అక్కడ ఉన్నది క్యామ్ 1. అలెక్సా ఓపెన్ క్యామ్ 2. లోడింగ్ లోడింగ్ లోడింగ్. సూపర్ మెస్సీ హోమ్. సూపర్ మెస్సీ హోమ్. సో వాళ్ళు వచ్చేసరికి మండే అయితే ఆక్యుపై చేస్తామని అన్నారు. రేపు క్లీనింగ్ అది చేయిస్తామన్నమాట. అక్కడ చేసి ఇంకా వాళ్ళకి అప్పచెప్పేసిన తర్వాత ఇంకా మా ఇల్లు కాదు, ఇంకా వాళ్ళ ఇల్లు అయిపోతుంది. సో మళ్ళీ ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఇస్తాము అక్కడ నుండి మళ్ళీ మా చేతిలోకి తీసుకుంటాం, అప్పుడు మళ్ళీ మా ఇల్లు అనే ఫీలింగ్ వస్తుంది. వన్స్ మనం రెంట్కి ఇచ్చేసామంటే ఇంకా అంతే కదా, మన చేతిలో ఉన్నట్టు అయితే కాదు. అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి వెజిటేబుల్ ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. బియ్యం రవ్వతో అయితే చేస్తున్నాను. మొత్తం రకరకాల వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, టమాటో, పొటాటో, వాట్ నాట్ వెజీస్ అన్నీ వేసేసాను. ఈ లక్కీ రైస్. సో ఇది కూడా వేడి పెట్టి వాడికి అయితే తినిపిస్తాను. ఆఫ్టర్ డిన్నర్ ఇంక రొటీన్ అయితే ఇలా ఉంటుంది. తిన్న తర్వాత కొంచెం అరిగించుకునే వరకు అటు ఇటు ఆడుతూ ఉంటాడనమాట. లక్కీతో నిజంగా చాలా టఫ్ అవుతుందండి. అన్ని సామాన్లు తీసేస్తాడు, వేసేస్తాడు. నైట్ మళ్ళీ పడుకునే ముందు అన్నీ సర్దుకోవడం, పడుకోవడం, ఇది నాకైతే రొటీన్ అయిపోయింది. సో ఇది టోటల్గా వ్లాగ్ అయితే చూసారు కదా, ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ అగైన్. బాయ్.